హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం తొలి ఏకాదశి గురించి ఈరోజు ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవటమే ఈ ఉత్తాన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్నే పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష ఏకాదశి అంటే 11 అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో చక్కగా వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరియే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం కూడా వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో చక్కగా వివరించారు. తాళజంకుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో తన శరీరం నుంచి జనించిన కన్య పేరు ఏకాదశి అంటారు. రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందుకోరిన రంభను తిరస్కరిస్తాడు. ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు, సన్యాసులు మాత్రమే ఆచరిస్తూ ఉన్నారు. చాతుర్మాస్య దీక్షను చేపట్టిన వారు 4 నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామక్రోధాదులు సర్జిస్తారు. నిజానికి పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం. ప్రత్యక్ష దైవము సూర్యుడు దక్షిణం వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనము ప్రారంభమవుతుంది. చాతుర్మాస్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ శుక్ల పక్షమి ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధి చేసుకొని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. శుభ్రం చేసుకొని విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు మాంసాహారము, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు. అలాగే మంచం పైన కూడా శయనించే ముఖ్యంగా రైతుల పండగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని కూడా వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని, ఏ ఆటంకాలు ఎదురవకూడదని వేడుకుంటారు. తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ప్రసాదంగా దీన్నే తీసుకోవాలి. ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు. ఈరోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకము ఉంది. కొత్త కూలీలను మాట్లాడడం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు. శ్రీ మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాప పురుషుడు బ్రహ్మ పాల భాగము నుంచి కింద పడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగాడు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరము ప్రసాదించాడు. దీంతో ఆ రాక్షసులు ఇద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. అందుకోసమే ఈరోజు ఉపవాస దీక్షను పాటిస్తారు. హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది. ప్రతి మాసంలోని కృష్ణ శుక్లపక్ష ఏకాదశి ప్రపంచాన్ని పోషించే విష్ణువుకు ఆరాధనగా అంకితము చేయబడింది. అంతేకాదు శుభ ఫలితాలను పొందటానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయనే నమ్మకము ఉంది. ఆషాఢమాసంలో దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసము చాలా విశిష్టమైనదిగా చెప్పబడుతుంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని, దేవశయని ఏకాదశి అని, పద్మనాభ ఏకాదశి అని, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢమాసంలో ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళాడని, కార్తీక మాసంలో దేవోత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని
నమ్మకం. అంతేకాదు తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలు కూడా ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 17న జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు శ్రీ మహాలక్ష్మిని కూడా పూజిస్తారు. ఇలా చేయటం వల్ల శ్రీహరి అనుగ్రహంతో పాటు జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి. దేవసైని ఏకాదశి రోజున కొన్ని నియమాలు. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించాలి. ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి. అంతేకాదు ధనము, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయాలి. శ్రీహరికి నైవేద్యంతో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి. దేవసేని ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. అంతేకాకుండా ఈ రోజున పొరపాటున కూడా అన్నం తినకూడదు. ఏకాదశి రోజున స్త్రీలను, పెద్దలను అవమానించకండి. ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంపవద్దు. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు. ఈ దేవసేని ఏకాదశి రోజున గోళ్ళు వెంట్రుకలు కత్తిరించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.